జత్వాని ఉమ్, కేసు విషయం వస్తే మాట్లాడితే సార్, ఇందాక పసుపులేటి సుధాకర్ గారు చెప్తున్నారు, ఫేక్ కేసులు పెట్టారు, ఏదో రాష్ట్రంలో సురేష్ గారు. జరుగుతున్న అరెస్టులు అన్ని కూడా జరుగుతున్న పాలన సవ్యంగా లేని దాన్ని డైవర్షన్ చేయడానికి అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు సార్. పాలన డైవర్షన్ ఉమ్, చేసినా చెయ్యకపోయినా నిందితులుగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే టైం వచ్చినప్పుడు, సాక్ష్యాలు ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మీ లెక్క ప్రకారం మీరు ఈ 5 ఏళ్లలో ఏ అరెస్ట్ జరిగినా సరే మా పాలన డైవర్ట్ చేయడానికి చెప్తారని చెప్పేసి చెప్తూ కూర్చుంటే, గత 5 ఏళ్ల పాటు చేసిన తప్పుల్లో ఉన్నటువంటి నేరస్తులను ఎవరిని వదిలే ప్రసక్తి జరగదు. అందులో భాగంగానే ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో జనరల్ గా ఒక పోలీస్ వ్యవస్థకు ఒక కేసు ఎఫ్ఐఆర్, ఈ రోజు ఒక కంప్లైంట్ తీసుకుని మనం స్టేషన్ దగ్గరికి వెళ్తే ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వదు అసలు తొందరగా. వాళ్ళు దాన్ని ఏదో విధంగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనో, సీన్ రీక్రియేషన్ అనో, లేదంటే మళ్ళీ మాట్లాడాలి అనో, మేము వెరిఫై చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కడతామని చెప్పేసి 100 కారణాలు చెప్పి అదే రోజు ఎఫ్ఐఆర్ కట్టరు. మనల్ని ఒక 2-3 రోజులు తిప్పిన తర్వాత ఎప్పుడో వాళ్ళ డిఎస్పీల తోటి, ఎస్పీల తోటి, లేదంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ తోటి మాట్లాడుకొని అందరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టుకుంటారు. సీరియస్ ఇష్యూస్ లేనివి, ఎమర్జెన్సీ హత్యా నేరాలు ఇట్లాంటివి కాకుండా మిగతా అన్ని కేసుల్లో కూడా ఇదే జరుగుతుంది. అట్లాంటిది ఈ రోజు జత్వానికి ఎఫ్ఐఆర్ నమోదైతే ఈ రోజు డేట్ తో ఫ్లైట్ టికెట్లు మాత్రం నిన్నగాక మొన్నే ఫ్లైట్ టికెట్లు బుక్ అవటం, జత్వాని అరెస్ట్ చేసి తీసుకురావడానికి. ఇది ఖచ్చితంగా ఆవిడ మీద ఉమ్, కక్షపూరిత చర్యగా జిందాల్కు మద్దతుగా చేయడమా కాదా అనేది మనం ఒకటి ఆలోచించాలి. ఇది పూర్తిగా పిచ్చి పిల్లడికి చెప్పినా సరే అర్థమయ్యేటువంటి విషయం ఇది క్లియర్ గా. రెండోది, ఆవిడ్ని ఉమ్, తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో జనరల్ గా మనకు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ యాక్ట్ ప్రకారం కేవలం తీవ్రవాదులను మాత్రమే రహస్య ప్లేసుల్లో పెట్టి విచారణ చేస్తారు రోజుల తరబడి. మరి ఇంక ఏ కేసుల్లో కూడా రహస్య ప్లేసుల్లో ముద్దాయిలను ఉమ్, పెట్టి విచారణ చేసే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ యాక్ట్ లో లేదు. అట్లాంటిది జత్వాని కేవలం ఒక ఉమ్, ల్యాండ్ ఫోర్జరీ కేసులో ఒక ఆడపిల్ల అందున కూడా 40 రోజుల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టి డిపార్ట్మెంట్ కు సంబంధించిన అఫీషియల్స్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నంబర్ 3, ఐపీఎస్ ఆఫీసర్స్ జగన్మోహన్ అది రెడ్డి పనిగా వెళ్ళి సార్. ఐపీఎస్ ఆఫీసర్స్ అది పనిగా ఫ్లైట్ లో టికెట్లు అవునండి, తీసుకొని అవును. ఐపీఎస్ అధికారులు ఐపీఎస్ దాదాపు 3 ఆఫీసర్లు వెళ్ళడం. ఒక తీవ్రవాదుల ఉమ్, కేసుల్లో కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ అంత స్థాయిలో అంతమంది కొలాబరేట్ అయ్యి వెళ్ళరండి. అట్లాంటిది కేవలం ఆడపిల్ల కేసు, భూమి ఉమ్, ఫోర్జరీ సంతకం కేసు, అది ఉమ్, చాలా చిన్న కేసు. ఇప్పుడు అదే ఉమ్, స్థాయిలో ఇంకొక భూమి ఫోర్జరీ కేసు ఈక్వల్ టైంలో బొచ్చు నమోదయ్యి ఉంటాయి స్టేషన్స్ లో. ఉమ్, ఆ కేసులన్నింటిలో కూడా ఈ జత్వానికి ఇచ్చిన ఉమ్, ట్రీట్మెంటే ఇచ్చారా? ఇంతమంది ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యారా? ఉమ్, ఈ రకంగా సీక్రెట్ ప్లేసుల్లో పెట్టి మరి ఉమ్, చేశారా? ఇది ఒకసారి పసుపులేటి సుధాకర్ గారు ఆన్సర్ ఉమ్, చెప్పాల్సిన విషయం. ఇంకొకటి, ఉమ్, జిందాల్ గారికి ఉమ్, దేశవ్యాప్తంగా ఉమ్, ఇంటర్నేషనల్ గా కూడా బిజినెస్లు ఉన్నాయి. ఉమ్, అట్లాంటిది ఉమ్, ఇలాంటి ఫేక్ కేసుని హ్యాండిల్ చేయడానికి, ఇలా బెదిరించి ఒక వ్యక్తిని ఒప్పించి కేసు వాపస్ తీయించుకోవడానికి, లేదంటే కోర్టు ముందు హాజరు అవ్వకుండా కేసు కొట్టేసేలాగా ప్రాసెస్ నడవడానికి ఇన్ని రాష్ట్రాల బిజినెస్ ఉన్నటువంటి ఉమ్, వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాడంటే, ఉమ్, అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి నమ్మకం ఉందండి జిందాల్ గారికి? క్రైమ్ చేయడంలో ఎంత దిట్టని ఫీల్ ఉమ్, అయ్యాడు జిందాల్ గారు. క్రైమ్ ను కళ్ళ ముందు కనిపించకుండా చేయడానికి ఎంత సిద్ధహస్తుడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జిందాల్ గారు ఫీల్ అయితే మన రాష్ట్రాన్ని ఎంచుకొని ఉంటారండి. దేశంలో అన్నింటిలో నంబర్ 1 గా పెడతా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని క్రైమ్ లో నంబర్ 1 గా పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే జిందాల్ కంట్లో పడ్డాడు. అందులో భాగంగానే అక్కడి నుంచి ముడుపులు తీసుకుని ఇట్లాంటి కేసుల్లో ఇంత దారుణమైన విషయంలో ఒక ఆడపిల్ల మీద ప్రవర్తించడం చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలండి? ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఉమ్, గత 5 ఏళ్ల పాటు చేశారు కాబట్టి ప్రజలు ఈ రోజు ఇట్లాంటి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడైనా సరే చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ మళ్ళీ ఆ తప్పులు రివర్స్ చేసుకోకుండా ఉండడం వల్లే పార్టీని బ్రతికించుకోగలిగేటువంటి అవకాశం వైసీపీకి ఉంది. లేదంటే మాత్రం డిబేట్ లో కూర్చొని ఉమ్, పసుపులేటి సుధాకరన్ లాంటి వాళ్ళు ఏదో బాకాలు వదలడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ ఉమ్, లేనే లేదన్నది చాలా సందర్భాల్లో తేటతెల్లమైనటువంటి విషయం. ఉమ్, ఉమ్.